నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ నెల 19 మార్కాపురం మార్కెట్ ఆవరణలో మినీ మహానాడు నిర్వహణ. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. గిద్దలూరు పరిసర ప్రాంత ఆర్యవైశ్య విద్యార్థులకు అభినందన సభ. గన్నేపల్లిలో భారీ చోరీ. 6 లక్షల నగదు, 13 తులాల బంగారం అపహరణ. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో జలధార జలహారతి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి జూలై 14, 2026 వరకు కొనసాగనుంది. గ్రామంలోని 70 ఎకరాల విస్తీర్ణం గల బోడపాడు చెరువును 9 లక్షల అంచనాతో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో సీజే కార్యక్రమం ద్వారా జేసీబీల సహాయంతో చెరువులో పెరిగిన పిచ్చికంప మొక్కలు చెత్తను తొలగించారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద కార్మికులతో చెరువును పూర్తి స్థాయిలో శుభ్రపరిచి పేరుకుపోయిన పూడికను తొలగించే పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ పురి శ్రీనివాస్, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎంపీడీఓతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ పురి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. చెరువులను శుభ్రపరిచి వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. బోడపాడు చెరువును ఆదర్శ చెరువుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, దాతలు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జలధార జలహారతి కార్యక్రమం మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో ఈరోజు ప్రారంభించాం. ఇది ఒక మోటివేషన్ ప్రోగ్రామ్. ఈ ఒకరిని చూసి ఒకళ్ళు మోటివేట్ అయ్యి ఈ కార్యక్రమం ద్వారా ఆ ఊరికి మంచి జరిగేటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వ సహకారం కొంత, స్థానిక నాయకత్వము, స్థానిక ప్రజల సహకారం కొంతతోటి ఈరోజు మన ఊరిని మనమే బాగుపరుచుకునేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో సహకారం, ఆ సహకారాన్ని అడ్డుపెట్టుకొని మన ఊరిని, మన ఊరి గ్రామ చెరువుల్ని అభివృద్ధి చేసుకుంటే మనం అందరం బాగుంటామని చేస్తున్నటువంటి ఈ జలధార జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మార్కాపురం నియోజకవర్గ రైతాంగాన్ని, అలాగే పార్టీ క్యాడర్ను కోరుతా ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జరుగుతున్నటువంటి జలధార జలహారతి ప్రోగ్రాంలో భాగంగా మన మార్కాపురం జిల్లాలో మార్కాపురం కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి మార్కాపురం మండలము బోడపాడు గ్రామంలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, నేను, అట్లనే ఇతర జిల్లా ఆఫీసర్స్, పీడీఓ, ఎంపీడీఓ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మన గ్రామ ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వారే స్వయంగా కొన్ని వెహికల్స్, జేసీబీలు కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఈ ట్యాంకు 70 ఎకరాలు ఉన్నటువంటి ట్యాంకుని మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసుకొని తర్వాత ఎన్ఆర్జీఎస్లో, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం అఫిషియల్గా అయితే ఏదైతే ఫండ్స్ ఎలొకేషన్ చేసుకోగలమో వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చేసేదానికి ఈరోజు అంకురార్పణ చేయటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మన మార్కాపురం జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ జలహారతిలో భాగంగా వర్క్స్ జరుగుతున్నాయి 4 కాన్స్టిట్యున్సీలో కూడా. అదే మాదిరిగా ప్రజలకు కూడా సహకరిస్తున్నారు. లోకల్గా ముఖ్యంగా ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది మాకు అఫిషియల్గా ఎక్కడ కూడా అడ్మిజబుల్ వర్క్ కాదు. కాబట్టి జంగిల్ క్లియరెన్స్ అనేది చేయించమని చెప్పేసి గౌరవ ప్రజాప్రతినిధులను కోరిన మీదట వారు లోకల్గా ఉన్నటువంటి నాయకులు అట్లా వాళ్ళకు చెప్పి వారి యొక్క సహకారం తీసుకొని జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాన్ని పెద్ద ఎత్తున ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రోగ్రాం ద్వారా ఆశిస్తున్నారో అది మన మార్కాపురం జిల్లాలో అవుట్కమ్ వచ్చేదానికి కూడా జిల్లా యంత్రాంగము, కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో పనిచేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో మా భాగస్వాములైనందుకు మళ్ళీ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లాలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు 15 నాటికి లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.
మార్కాపురం కలెక్టరేట్లో గురువారం గృహ నిర్మాణ ప్రగతిపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. గృహ నిర్మాణం కోసం కేటాయించిన లేఅవుట్లలో తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గతంలో బేస్మెంట్ స్థాయిలోనే నిలిచిపోయిన గృహాలను గుర్తించి వాటిని రద్దు చేసే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు DRDA మెప్మా ద్వారా రుణాలు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాకు కేటాయించిన మొత్తం 3,381 ఇళ్ల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ PD MV మోహన్ రావు, ఈ పవన్ కుమార్లు, డి కోటిరెడ్డి, సురేష్ బాబు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించే మినీ మహానాడు కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గంలోని ప్రజలు, ఎన్టీఆర్ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 5/2026 ఈ నెల మినీ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఆధ్వర్యంలో మన మార్కెట్ యార్డ్లో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలుగుదేశం మరియు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ల అభిమానులు, అలాగే అన్ని పార్టీ వింగ్స్ అందరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యతను చేపట్టి అందరూ హాజరు కావాలని చెప్పి మనసారా కోరుతా ఉన్నాం. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి తిరునాళ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహింపబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన ఎలక్ట్రికల్ ప్రభను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. యువత మంచి మార్గంలో నడుస్తూ సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. సందర్భంగా అదే గ్రామానికి చెందిన వెంకటరామయ్య, నాగెళ్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిద్దరికీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచిస్తూ ప్రజల ఆశయాల సాధనకే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందన్నారు. గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జలాలు గుర్తొచ్చాయి. ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశాలని మార్కాపురంలో సమావేశాలు పెట్టారు. మీకు ఆడ సిగ్గు లేదురా? మీకు సమావేశాలు పెట్టి ప్రజల మధ్యకు రావటానికి నేను అడుగుతా ఉన్నా. జాతికి అంకితం చేసిపోయారు. ఈ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి జాతికి అంకితం చేసిపోతే మీ నాయకులందరూ పోయి సంకలు కొట్టుకుంటూ జిందాబాదులు కొట్టొచ్చారు. ఈ రోజు ఆ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి 2 సంవత్సరాల నుంచి నిద్ర పోకుండా పని చేపిస్తా ఉంటే ఇంకా 3-4 నెలలు పట్టే పరిస్థితి. ఆ ప్రాజెక్టు కుంటే ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మీరు మీ నాయకులు తీసుకుని వచ్చి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టుకుపోయిన విషయం ఇక్కడ ఏ ఒక్కరు మర్చిపోవాలన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మీరు మళ్ళా కృష్ణా జలాల పరిరక్షణ, వెలుగొండ ప్రాజెక్టు సాధనంట, ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు అడుగుతా ఉన్నారు? మాకైతే అర్థం కావట్లేదు. ప్రాజెక్టులు పూర్తి చేసినామని మాకు ఇచ్చిన తర్వాత, ప్రజల గొప్ప చెప్పిన తర్వాత మళ్ళా ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని గత 5 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలనని ఈ 2 సంవత్సరాల్లో చూస్తా ఉన్నాం. రాబో కాలంలో ఇంకా బ్రహ్మాండమైనటువంటి మంచి పరిపాలనని చూడబోతా ఉన్నామని ఒక ఆనందం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. మీరే అంట, మీరే కొండ, మీ అండదండలతో ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని కులాల మధ్యలో చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చెప్పి చూస్తారు. గతంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. దుర్మార్గం అంటే ఏంటో చూశాం, అరాచకం అంటే ఏ రకంగా ఉంటుందో చూపించారు. మళ్ళా ఈరోజు మేము అధికారంలోకి వస్తే రంప నలుగుతామంటారు.
భయం ప్రాంతాలకు చేసి అధికారం పొందాలని చెప్పి చూస్తా ఉన్నారో మీరు కూడా గమనించండి. అటువంటి పార్టీలు మనకు అవసరమా? అటువంటి పార్టీలతో మనం మళ్ళా ప్రయాణం చేద్దామా అనేది ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించి తీరాల్సిందేనని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే మన మార్కాపురం జిల్లా అయింది, త్వరగా వెలుగుండ రాబోతా ఉంది, మెడికల్ కాలేజీ వస్తా ఉంది, అభివృద్ధి అంటే ఏమిటో చూస్తా ఉన్నాం, రాబో కాలంలో చూడబోతా ఉన్నాం. ఇంకా ఏమి కావాలి అభివృద్ధికి? మరొక పక్క మన ప్రాంత డెవలప్మెంట్ కు, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంటాం. మేము చేస్తుంది న్యాయపరంగా చట్టపరంగా చేస్తా ఉన్నామా లేదా అనే విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలకు అండగా నిలబడతాం. మీరు ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు అండగా ఉండి ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆ యొక్క ఆంజనేయ స్వామి సాక్షిగా మీ అందరికీ మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు, నాగులవరం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, మార్కాపురం నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి తిరునాళ్ళని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం మనం ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అందరం కలుసుకుంటూ ఒక మంచి వాతావరణంలో మనమందరం కలిసి తిరుగుతా ఉన్నందుకు సంతోషంగా ఉందని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ప్రసన్న ఆంజనేయ స్వామి దయతోటి మన ఊరికి అంతా మంచి జరిగింది. 100% న్యాయమే జరిగిందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మన ప్రాంతంలో కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఇంకా భవిష్యత్తులో ఎన్నో ఆఫీసులు వస్తాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా కోటీశ్వరుడు అయ్యే విధంగా ప్రభుత్వము పార్టీ మనకు సహకరించిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇక మీరు కూడా ఆలోచన చేయాలి. 2 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి పరిపాలన అందించామో, ఏ రకంగా అందిస్తా ఉన్నామో ఒక్కసారి మీరు కూడా పేరు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల గాని, ప్రజలు ఈ పార్టీ పట్ల గాని బ్రహ్మాండమైనటువంటి సానుకూలతని ఇటీవల సర్వేలలో వ్యక్తపరిచారు. 88% ప్రజలు ఈ ప్రభుత్వ పనితీరు పట్ల, పార్టీ పట్ల సంతృప్తి వ్యక్తపరిచారంటే ఏ రకమైనటువంటి తృప్తి ఉందో ఒక్కసారి మనం కూడా అందరం గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పలేదు, మడమ చెప్పలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ఈ రోజు ప్రజల మన్ననలు పొందుతూ ఆ తండ్రి కొడుకులు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలాలు మనం అనుభవిస్తూ ముందుకు పోతా ఉన్న విషయాన్ని మీరందరూ గమనించమని చెప్పి
మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మార్కాపురం నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని సప్తగిరి సెంటర్ వద్ద ఉన్న శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 5/2026 అనగా శనివారం రోజు ఉదయం మన మార్కాపురంలో కలెక్టర్ గారు, జేసీ గారుల సహకారంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మన మార్కాపురం నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్న ఉద్దేశంతో అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెవెన్యూ బాధితులందరూ కూడా, రెవెన్యూ సమస్యల బాధితులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను పరిష్కరించుకోగలరని చెప్పి మనం కోరుతా ఉన్నాం. మీరందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇది మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి చక్కటి అవకాశం. దీన్ని సద్వినియోగపరచుకుందామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. మార్కాపురం జిల్లా చెన్నై శంకర నేత్రాలయం ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ నిర్వహించి నేడు కళ్లజోళ్లు అందించారు. మార్కాపురం జిల్లా దోర్నాల శివసదనం నందు ఐఐటి మద్రాస్ వారి శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో సుమారు 90 మందికి ఉచితంగా పరీక్షలు, ఆపరేషన్లు చేసి కంటి అద్దాలను అందించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్, ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, డోనర్ గాయం వెలుగొండ రెడ్డిలు హాజరై తగిన జాగ్రత్తలు, సలహాలు సూచిస్తూ అద్దాలు పంపిణీ చేశారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ కార్యనిర్వహణకు ప్రధాన తోడ్పాటు అందించిన కాటమరెడ్డి ప్రసాద్ రెడ్డి సేవలు ఎనలేనివని ముఖ్య అతిథులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గాలి రమణారెడ్డి, గజవల్లి కుమార్, వెన్న వెంకటేశ్వర్లు, మూల లక్ష్మీరెడ్డి, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిడుతూ శంకర నేత్రాలయం వారి సహకారంతో ఈ కంటి వైద్య శిబిరం, క్యాట్రాక్ట్ ఆపరేషన్ శిబిరాన్ని పెద్దదోర్నాల పట్టణంలో పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 100 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేశారు. మొత్తము 700 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. వారిలో 100 మందికి ఆపరేషన్స్, క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ పూర్తి చేసి అన్ని సక్సెస్. అందరికీ ఈరోజు నెల తర్వాత వారికి కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మొత్తం ఆపరేషన్ కూడా పెద్ద దోర్నాల పట్టణంలోనే 2 ఏసీ బస్సులు చెన్నై నుంచి వచ్చి ఆపరేషన్ చేసి వారిని ఆపరేషన్ చేసిన 2 గంటల్లోనే వారిని ఇళ్లకు పంపించడం జరిగింది. ఫాలోఅప్ చేశారు డాక్టర్లు. కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు పెద్దలు వెలుగొండారెడ్డి గారు సహాయ సహకారాలు అందించారు. తర్వాత మనకు శ్రావణి నర్సింగ్ హోమ్ డాక్టర్ కనకదుర్గ గారు సహకరించారు. తర్వాత నెల్లూరు కాటమరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు దంపతులు అమెరికాలో ఉంటారు. వారు శంకర నేత్రాలయ ట్రస్ట్ వారికి కొంత డొనేట్ చేశారు. ఆ డొనేషన్ ప్రకారం వారు మన ప్రాంతాలలో ఫ్రీ ఈ యొక్క క్యాట్రాక్ట్ ఆపరేషన్ క్యాంప్స్ పెట్టారు. సాధ్యమైనంత వరకు మేము రూరల్ ఏరియా, ఎస్టీ, ఎస్సీ, ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా బీదలు ఎక్కువ ఉంటారు కాబట్టి దోర్నాల గిరిజన ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టడానికి మేము వారిని అడిగాము. వారు వెంటనే స్పందించి శాంక్షన్ చేశారు. తర్వాత ఆత్మకూరులో జరిగింది. తర్వాత ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో 2వ క్యాంపు గిద్దలూరు దగ్గర మన కొమరోలు పట్టణంలో రేపు 5వ తారీఖు కలెక్టర్ గారిచే ప్రారంభిస్తాము. అక్కడ కూడా పల్లెలు 70 పల్లెలు ఉన్నాయి. సుమారుగా 200 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలని నిశ్చయించుకున్నాము. అందువలన దీనికి సహకరించిన శంకర నేత్రాలయ వారికి, పెద్దలకు, మన జిల్లా వాసులందరికీ, ముఖ్యంగా వెలుగొండారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ముందు కూడా ఈ బీద ఏరియాకు ఇంకా కొన్ని శాంక్షన్ చేయించి ఈ యొక్క బీదలను చాలా దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ఆపరేషన్ చేసి వీళ్ళను ధన్యులు చేయాలని మేము కోరుచున్నాం. ఓం శ్రీ సాయిరామ్.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మార్కాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డికేఎం రఫీ మాట్లాడుతూ మున్సిపాలిటీలో వర్క్ అవుట్సోర్సింగ్ పేరుతో అన్ని విభాగాలను ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులు అమలు చేయాలని, ఉద్యోగ విరమణ 62 సంవత్సరాలకు పెంచాలని అన్నారు. మున్సిపల్ రంగంలో కార్మికులకు నష్టం చేకూర్చే ప్రైవేటీకరణ విధానాలను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కె సుబ్బారాయుడు, కార్యదర్శి కొట్టం హరి, చెన్నకేశవులు, చిన్నరాయుడు, పి శ్రీను, దాసు, రషీద్ తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 18వ తేదీన నిర్వహించే మినీ మహానాడు ఏర్పాట్లపై మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనమని, పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తల త్యాగాలు, కృషి, నిబద్ధతతోనే పార్టీ ఈ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి మార్కెట్ యార్డ్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య ఆధ్వర్యంలో బెస్తవారిపేట అంబేద్కర్ కాలనీలో సమ్మర్ సెలవుల సందర్భంగా చిన్నపిల్లలకు దైవిక మార్గం తెలియజేస్తూ వొకేషనల్ కిడ్స్ క్యాంప్ ప్రోగ్రాం వీకేసీ మే 12, 13, 14 తేదీల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 200 మంది పిల్లలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ విజయవాడ డయాలసిస్ నుండి సండే స్కూల్ సెక్రటరీ ఫాదర్ రత్నబాబు, ఒంగోలు నుండి ఫాదర్ కాంతారావు, ఫాదర్ జేమ్స్ పాల్, ఫాదర్ గుర్రం జాన్ రంగయ్య, బ్రదర్ రతన్ పాల్, సండే స్కూల్ టీచర్స్ ఆశాజ్యోతి, ప్రణీత, ఫ్లోరెక్స్ పాల్గొన్నారు. దొంగతనాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కాపురం జిల్లా రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు తమ ఇంటిలో బంగారు ఆభరణాలు, నగదు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు. అంతేకాకుండా పోలీసు వారికి లేదా మీ పక్కింటి వారికి ముందుగానే సమాచారం ఇవ్వడం మంచిదని తెలిపారు. అలాగే అనుమానాస్పదంగా ఎవరైనా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గ్రామ మండల ప్రజలకు పోలీసు వారి సూచనలు. ఇప్పుడు రీసెంట్గా మనకు ఉన్న ఎండాకాలం సెలవుల రీత్యా మనకి మండలాల్లో మనకి ఇళ్ల దొంగతనాలు ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఈ మధ్యకాలం చూసుకుంటే మనకి రీసెంట్గా అర్ధవీడులో, త్రిపురాంతకంలో, మార్కాపురం టౌన్లో మనకి రీసెంట్గా దొంగతనాలు రిపోర్ట్ అవ్వడం అనేది జరిగింది. కావున మన మండల ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు కంపల్సరిగా ఆ సమాచారాన్ని పోలీసు వారికి లేదా మీ పక్కింటి వారికి ఇట్లా వెళ్తున్న విషయాన్ని వాళ్ళ దృష్టిలో ఉంచి ఏదైనా జరిగిన ఎడల వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా ఇట్లా వస్తువులు కానీ ఏదైనా బంగారు ఆభరణాలు ఉంటే దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కూడా పోలీసు వారు తెలియజేయటం అనేది. కాబట్టి మండల ప్రజలు ఈ పోలీసు వారి సూచనలు గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారు కోరటం అనేది. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం గర్నేపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన కనుమల్లపూడి గోపాలకృష్ణ అనే వ్యక్తికి చెందిన ఇల్లు, కిరాణం దుకాణంలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి శ్రీశైలం వెళ్లిన గోపాలకృష్ణ గృహం ఖాళీగా ఉండడాన్ని గమనించిన దొంగలు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువా బద్దలు కొట్టి అందులో ఉన్న 6 లక్షల నగదు, 13 తులాల బంగారాన్ని అపహరించి పరారయ్యారు. శ్రీశైలం నుంచి తిరిగి వచ్చిన గోపాలకృష్ణ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసు పహారా మరింత పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎర్రగొండపాలెం పట్టణంలోని మండల పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, మండల ఎంపీడీఓ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి రామారావు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని పలు ముస్లింల సమస్యల వినతులను తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు, ముస్లిం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ సభ దృష్టికి తెచ్చి సభలో అందించారు. ఈ అర్జీలను స్వయంగా పరిశీలించిన ఎరిక్షన్ బాబు తక్షణమే సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా సంప్రదించి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వినతులపై కూడా వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని అధికారులను సూచించారు. ప్రతి వినతి పత్రాన్ని ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు చేకూరు సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంగల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మల్లికార్జున, పార్టీ నాయకులు పేరం రమణారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్, కేశనపల్లి మల్లికార్జున, మాగులూరు వెంకటేశ్వర్లు, కొప్పర్తి వెంకటరెడ్డి, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఈ నెల 18వ తేదీన నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించనున్నట్లు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. నమస్కారం. గిద్దలూరు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమాన్ని 18వ తారీఖు అంటే సోమవారం రోజు తిరుమల కన్వెన్షన్లో ఉదయం 9:30 గంటలకు ప్రారంభించడం జరుగుతూ ఉంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే కుటుంబ సాధికారిక కమిటీ సభ్యులు, వీరే కాకుండా మన మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనవలసిందిగా వారందరినీ కూడా నేను ఆహ్వానించడం జరుగుతూ ఉంది. రేపు జరగబోయేటువంటి మహానాడులో నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అంశాలని మనం తీర్మానాలు చేసుకొని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలని జిల్లా మహానాడికి మనం 24వ తారీఖు నాడు వచ్చే ఆదివారం నాడు మనకి జిల్లా మహానాడు జరుగుతుంది. ఈ తీర్మానాలు పంపించి అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి పంపించి రేపు మన ప్రభుత్వం ద్వారా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఒక్కసారి మన యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క మినీ మహానాడు కార్యక్రమంలో రేపు 18వ తారీఖు జరిగేటువంటి తిరుమల కన్వెన్షన్ సెంటర్లో జరిగేటువంటి కార్యక్రమానికి మీరు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రశాంతంగా నిద్రలేచి నేటి ఉదయం 6 గంటలకు పెట్రోల్ కోసం పెట్రోల్ బంకులకు వెళ్లగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఒక్కసారిగా పెంచి సామాన్యులకు పెట్రోల్ బంకుల యాజమాన్యులు షాక్ ఇచ్చారు. మార్కాపురం జిల్లా కొమరలు మండలంలో అన్ని రకాల వాహనదారులు ఊహించినట్లే షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు అర్ధరాత్రి ఒక్కసారిగా లీటర్కు 3 రూపాయలు పెంచి సామాన్యులకు భారంగా చేయడంతో ఈరోజు ఉదయం 6 గంటలకు లీటర్ పెట్రోల్ 3 రూపాయలు పెరిగింది. నిన్నటి వరకు లీటర్ పెట్రోల్ 110.9 పైసలు ఉండగా నేటి నుండి లీటర్ 113.37 పైసలకు పెరిగిందని పెట్రోల్ బంక్ యాజమానులు తెలిపారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు, కొమరలు, రాచర్ల మండలాల ఆర్యవేశ విద్యార్థులకు 10వ తరగతి మరియు ఇంటర్లో అత్యధిక మార్కులు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 10వ తరగతిలో 550 మార్కులు సాధించిన వారికి మరియు ఇంటర్లో 950 మార్కుల పైన వచ్చిన వారికి అభినందించి శాల్వాతో సన్మానం చేసి మెడల్స్ ఇవ్వడం జరుగుతుందని మండల ఆర్యవేశ సంఘం తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవేశ విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు. వేదిక శ్రీ లక్ష్మీ సుబ్రహ్మణ్యేశ్వర మినీ కళ్యాణ మండపం 9866437515 9182552460 ఈ నెంబర్లు సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. జై వాసవి. గిద్దలూరు పరిసర ప్రాంత ఆర్యవైశ్య విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈ సంవత్సరము 10th మరియు ఇంటరు అధిక మార్కులతో ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులకు గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం మరియు కొమరోలు మండల ఆర్యవైశ్య సంఘం వీరి ఆధ్వర్యంలో అత్యధిక మార్కులు తెచ్చినటువంటి విద్యార్థులకు ఘనముగా అభినందన సభ ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క సభలో వీరికి శాల్వాతో సన్మానం చేసి మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అత్యధిక మార్కులు ఇచ్చేటువంటి
10th క్లాసులో 550 పైన మార్కులు మరియు ఇంటర్లో 950 పైన మార్కులు వచ్చిన వారందరికీ ఈ యొక్క సన్మానకం ఏర్పాటు చేయడమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కోరుతున్నాము. 17 ఈ యొక్క కార్యక్రమము 17/5/2026 తేదీ ఆదివారం రోజు సాయంత్రం 6:30కి గిద్దలూరు పట్టణంలోని SLSN ప్లాజా వారి మినీ కళ్యాణంలో అనగా రెయిన్బో స్కూల్ ప్రక్కన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయదలిచినాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశంలో పాల్గొని రావాల్సిన పేరు తెలియపరుస్తున్నాము. కార్యక్రమమంతయు మండల ఆరవేశ సంఘం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతక క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మార్కాపురం జిల్లాలోని ప్రపంచ ఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం త్రిపురాంతక క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి స్వామి అమ్మవార్లు స్వయంభుగా భక్తులు కోరికలు కొంగు బంగారమ్మ విరాజిల్లుతున్న స్వామి అమ్మవార్లను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.